ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులకు నెలకు 3,500 రూపాయల చొప్పున మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం డబ్బులనైతే పంపిణీ అయితే చేయబోతుందండి. అలాగే దీనితో పాటు మనకు వచ్చే నెల రేషన్ పంపిణీలో భాగంగా కొన్ని కొత్త మార్పులు చేర్పులు అయితే చేశారు. ఈ కొత్త మార్పులు చేర్పులకు అనుకూలంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులకు 7 రకాల సరుకులను కూడా ఉచితంగా అయితే మనకు బియ్యంతో పాటు పంపిణీ అయితే చేయబోతున్నారు. సో ఈ యొక్క 7 రకాల సరుకులేంటి, అవి మనకు ఫ్రీగా ఎందుకు ఇస్తున్నారు, అలాగే ఈ 3,500 రూపాయలు అనేది ఎవరెవరికి వస్తుంది, ఎవరెవరికి రాదు, ఈ విషయాలన్నీ కూడా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరొక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2 కొత్త రూల్స్ని అయితే ప్రవేశపెట్టిందండి. ఈ 2 కొత్త రూల్స్ వల్ల చాలా మంది రేషన్ కార్డులు అయితే రద్దు అయితే అయిపోయేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు మీకు ఈ 3,500 రూపాయలు ఏంటి, అలాగే రేషన్ సరుకులేంటి, నెక్స్ట్ మంత్లో మనకు వచ్చేసినటువంటి మార్పులు చేర్పులు ఇవన్నీ కూడా మీకు క్లారిటీగా అర్థమవుతాయి. కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి. వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని కనుక మీరు ఆల్ పైన ట్యాప్ చేసుకున్నారనుకోండి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే ఈ విధంగా వచ్చినప్పుడు మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా టాపిక్ని మనం స్టార్ట్ చేద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులందరికీ కూడా మనకు వచ్చే నెల రేషన్పై భారీ మార్పులు చేర్పులు అయితే చేశారండి. అలాగే వాటితో పాటుగా ఒక్కొక్క రేషన్ కార్డు లబ్ధిదారుడికి నేరుగా 3,000 రూపాయల నుంచి 3,500 రూపాయల వరకు డబ్బులను కూడా విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు సిద్ధమైతయింది. ఈ నేపథ్యంలో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులకు శుభవార్తను అందిస్తూ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు ఊహించని గుడ్ న్యూస్ అయితే ప్రకటించారు. సో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ కీలక నిర్ణయంలోకి పాలుపంపులు పొందారు. సో దీనికి సంబంధించినటువంటి వివరాలు కనుక మనం చూస్తే, మిడిల్ ఈస్ట్లో జరుగుతున్నటువంటి ఇరాన్, అలాగే మనకు వచ్చేసి ఈ ఇస్రాయెల్, అమెరికా, ఈ చుట్టుపక్కల పరిసరాల్లో జరుగుతున్నటువంటి మిడిల్ ఈస్ట్లో జరుగుతున్నటువంటి యుద్ధాల నేపథ్యంలో, అదేవిధంగా ప్రస్తుతం మనకు వస్తున్నటువంటి ఎండాకాలం, వేసవి కాలంలో ఉన్నటువంటి భారీ ఎండల దృష్ట్యా మన యొక్క కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డు లబ్ధిదారులకు శుభవార్తను అందించింది. సో ఆ యొక్క శుభవార్త ఏంటంటే, మనకు గతంలో మాదిరిగా కాకుండా ప్రతి నెలలో మనకు 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు రేషన్ అయితే పంపిణీ చేస్తారు ఏపీలో. అయితే ఈసారి అలా కాకుండా మనకు డైరెక్ట్గా ఏదైతే ఏప్రిల్ నెలలో రేషన్ ఇస్తారో, ఏప్రిల్ ప్లస్ మే, జూన్, ఈ 3 నెలల రేషన్ని ఒకేసారి ఇచ్చేస్తే ఈ ఎండలకు మాటికి తిరిగే పని ఉండదు. ప్లస్ యుద్ధాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో సో కొంచెం సెక్యూర్గా కూడా మనకు కూడా ఉంటుంది అని చెప్పేసి మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఆలోచించి డైరెక్ట్గా దీనికి ఏప్రిల్, మే, జూన్ ఈ 3 మాసాలకు సంబంధించినటువంటి రేషన్ బియ్యాన్ని ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద అర్హత కలిగినటువంటి బిలో ప్రావర్టీ లైన్ రేషన్ కార్డులు ఎవరికైతే ఉంటాయో వారందరూ కూడా పంపిణీ చేయబోతున్నారు. సో మీకు 3 నెలల రేషన్ ఒకేసారి ఎందుకు ఇస్తున్నారు అంటే, ఈ యుద్ధాల నేపథ్యం ప్లస్ ఇంకొకటి ఏంటంటే 800 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఇప్పటికే ఎఫ్సిఐ గూడాలలో ఉంది. సో ఇదంతా కూడా పాత స్టాక్ అంతా కూడా క్లియర్ చేసి కొత్త స్టాక్ని తీసుకురావడానికి ఇప్పుడు ఎలాగో మనకు రబీ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ రబీ సీజన్కి సంబంధించినటువంటి పంట కూడా మనకు నెక్స్ట్ మంత్ అంతా కూడా చేతికి వచ్చేస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు గూడాల్లో ఉన్నటువంటి ఫుల్ స్టాక్ అంతా కూడా ఖాళీ చేస్తే కొత్త స్టాక్ తీసుకెళ్ళి పెట్టుకోవచ్చు. సో అందుకనేసి కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే, ఉన్నటువంటి పాత స్టాక్ అంతా కూడా మీరు ఏం చేస్తారంటే ఒకే నెలలో 3 నెలల రేషన్ ఫ్రీగా ఇచ్చేసేయండి అని చెప్పింది. ఇక దాంతో పాటుగా మనకు ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో నూనె ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి కాబట్టి, సో వంట నూనెను కూడా ఇక నుంచి రేషన్ షాపుల్లో ఇవ్వాలి, సో సబ్సిడీ రేట్లకే ఇవ్వాలని చెప్పేసి దీనికి సంబంధించి గుడ్ న్యూస్ కూడా ప్రకటించింది. సో మనకు వచ్చేసి ఈసారి అంటే మనకు ఏప్రిల్ నెలలో ఇచ్చేటువంటి రేషన్లో జొన్నలు, రాగులు, కందిపప్పు, పంచదార, అలాగే నూనె, వీటితో పాటుగా 1 కిలో గోధుమ పిండి, బియ్యం, ఇలా దాదాపు 7-8 రకాల వస్తువులను అయితే మనకు పంపిణీ చేస్తారు. సో బహిరంగ మార్కెట్లో మనం చూసుకున్నట్లయితే కందిపప్పు ధర దాదాపు మనకు 120 రూపాయల పైనే ఉందన్నమాట కిలో అనేది. కానీ మనకు రేషన్ షాప్లో చూస్తే 66 రూపాయలు లేదా 60 రూపాయలుగా ఉంటుంది. సో మొత్తంగా మనం చూసుకున్నట్లయితే సబ్సిడీ రేట్లతో ఇచ్చేటువంటి ఆ యొక్క వస్తువులన్నీ కూడా ఇప్పుడు తక్కువ ధరకే ఆయిల్తో సహా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ షాపుల ద్వారా వచ్చే నెలలో అయితే పంపిణీ చేస్తారు. బియ్యం కానీ మీకు రాగులు, జొన్నలు కానీ అవి ఏవిస్తే అవి మాత్రం మీకు 3 నెలలు కలిపి ఒకేసారి ఇస్తారు. సరుకులు మాత్రం మీరు ఏ నెలకు ఆ నెల తీసుకోవచ్చు. సో మన యొక్క కేంద్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ ఏంటంటే, రేషన్ కార్డు లబ్ధిదారుడికి 3,000 రూపాయల నుంచి 3,500 రూపాయల వరకు డబ్బులు అయితే ఇస్తారని చెప్పాను కదా. సో అది ఇంపార్టెంట్ ఏంటంటే, మనకు చాలా రోజుల నుంచి కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు తల పట్టుకుంటున్నటువంటి అంశం ఏంటంటే రేషన్ బియ్యం అక్రమ రవాణా.
ఈ అక్రమ రవాణాని ఎలా అరికట్టాలనే దానికి సంబంధించి ప్రభుత్వాలు ఎన్ని ప్రయోగాలు చేసినా ఎటతిరిగి మనకది అక్రమ రవాణాకి ఎళ్ళిపోతూనే ఉంది. ఈ నేపథ్యంలో మన యొక్క సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే, రేషన్ బియ్యానికి బదులుగా భారత్ బ్రాండ్ రైస్‌నైతే విడుదల చేసింది. ఈ భారత్ బ్రాండ్ రైస్‌ని వచ్చేసి మనకు మార్కెట్‌లో విడుదల చేస్తున్నప్పటికీ దాంట్లో కూడా కల్తీ కలిపేశారు మనోళ్ళు. మనోళ్ళు తెలివైనోళ్ళు కదా! సో, కల్తీ చేసేశారు. సో, ఇప్పుడు ఎటతిరిగి భారత్ బ్రాండ్ రైస్‌ని ప్రజలు కొనడం లేదు. రేషన్ షాప్‌లో రైస్‌ని తీసుకొని బ్లాక్ మార్కెట్‌లో అమ్మేస్తున్నారు. ఈ బ్లాక్ మార్కెట్‌లో దందాలు చేసే వాళ్ళందరూ కూడా వాటిల్ని కొంచెం ఓవర్ పాలిష్ కొట్టించి, సో, కర్నూలు మసూర్ అని చెప్పేసి అండ్ మనకు ఇవి మంచి బియ్యం కేబీఆర్ అని చెప్పేసి రకరకాల బియ్యం పేర్లు పెట్టేసి బస్తాల్లో గుట్టి అమ్మేస్తున్నారు. మొత్తానికి తినేది మాత్రం రేషన్ బియ్యమే. కాకపోతే ఫుల్ పాలిష్డ్ 2, 3 లేయర్స్ ఎగిరిపోతది. రైస్ గింజొచ్చేసి లావు నుంచి సన్నంగా వస్తది. సో, ఈ విధంగా చేస్తున్నారు. సో, ప్రజలకు ఆరోగ్యం ఉండట్లేదు. పైపెచ్చి వీళ్ళు బ్లాక్ మార్కెట్‌లో దందా అయితే చేస్తున్నారు. ప్రభుత్వంకి మాత్రం ఒక కిలో బియ్యం రేషన్ బియ్యం మనకు చేరాలంటే రూ. 45 వరకు అయితే పడుతుందన్నమాట కిలో అనేది. ఈ రూ. 45ని కేంద్ర ప్రభుత్వం కొంచెం ఇస్తే, రాష్ట్ర ప్రభుత్వం కొంచెం వేసి మనకు ఫ్రీ రేషన్ కింద అయితే ఇస్తున్నారు. కానీ కరోనా టైం నుంచి మాత్రం కేంద్ర ప్రభుత్వం ఓన్లీ మనకు ఈ ఫ్రీ రేషన్ అయితే ఇస్తుందన్నమాట. సో, అయితే ఇప్పుడు ఆ డబ్బులేదో మనం డైరెక్ట్‌గా చేతికిస్తే బాగుంటుంది కదా! చేతికిచ్చినప్పుడు నచ్చినట్టు కొనుక్కుంటారనేసి కేంద్ర ప్రభుత్వం మనకు చాలా ప్రతిపాదనలైతే వచ్చాయన్నమాట కేంద్రానికి. సో, మనకు రీసెంట్‌లీ పార్లమెంట్‌లో కూడా దీనికి సంబంధించి అంశాన్ని కూడా లేవనెత్తారు. అంటే అక్రమ రేషన్ బియ్యాన్నయితే మనం అరికట్టాలని చెప్పారన్నమాట. సో, దీనికి సంబంధించి మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఏం చెప్తుందంటే, మనకు త్వరలో ఈ వోచర్ సిస్టమ్ తీసుకొస్తారు. అంటే మన రేషన్ కార్డ్‌కి లింక్ అయిన ఫోన్ నంబర్‌కి ఒక ఈ వోచర్ పంపిస్తారు. ఆ ఈ వోచర్‌ని మనం తీసుకొనెళ్ళి రేషన్ షాప్‌కెళ్ళి రేషన్ సరుకులు కావాలంటే స్కాన్ చేసి డబ్బులు పే చేయొచ్చు. లేదా డైరెక్ట్ మనకు కిరాణా కొట్టుకెళ్ళి అంటే ప్రొవిజన్ షాప్‌కెళ్ళేసి అక్కడ స్కాన్ చేసుకొని మనం పర్చేజ్ చేసుకోవచ్చు. మనకు నచ్చినట్టు కొనుక్కోవచ్చు. లేదు నేను కొనుక్కోనయ్యా నాకు డబ్బులే కావాలనుకుంటే ఆ ఈ వోచర్‌ని కాస్త మనం బ్యాంక్ అకౌంట్‌లోకి డైరెక్ట్‌గా మనీగా కన్వర్ట్ కూడా చేసుకోవచ్చు. సో, ఇన్ని రకాల ఫెసిలిటీస్‌తో త్వరలో మనకు కేంద్ర ప్రభుత్వం కార్డ్‌కి రూ. 3000 నుంచి రూ. 3500 వరకు గరిష్టంగా అయితే ఒక కార్డ్‌కి ఈ యొక్క అమౌంట్స్ అయితే ఇవ్వబోతున్నారు. సో, చాలామంది ఏంటున్నారంటే మాకు రేషన్ బియ్యం సరిపోతే బావుంటది. లేదంటే మాకు రేషన్ బియ్యం వద్దు. డబ్బులు కావాలనే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇంతకీ మీరు ఈ వీడియో చూస్తున్నటువంటి మీకు రేషన్ బియ్యం కావాలా? రేషన్ సరుకులు కావాలా? లేదంటే మీకు డైరెక్ట్‌గా ఈ వోచర్ ఇస్తే మీకు నచ్చినట్టు మీరు కొనుక్కుంటారా? ఏదైనా సరే కామెంట్ సెక్షన్‌లో అయితే మాత్రం ఖచ్చితంగా మీరు నోట్ చేయండి. సో, నేను కూడా తెలుసుకుంటాను. ఇక మనకు ఇంకొక విషయానికి వచ్చినట్లయితే రేషన్ కార్డ్ పైన 2 కొత్త రూల్స్‌నైతే మన యొక్క కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. సో, వచ్చే నెల నుంచి ఈకేవైసీ ఎవరికైతే ఉండదో, ఆ ఈకేవైసీ లేనటువంటి వారందరిని కూడా మన యొక్క రేషన్ కార్డ్స్‌లో నుంచి ఇనాక్టివ్ చేస్తారు. ఇనాక్టివ్ చేసిన తర్వాత కూడా వాళ్ళు గనక ఈకేవైసీ చేసుకోకపోతే కార్డ్‌లో నుంచి డైరెక్ట్‌గా తొలగిస్తారు. రేషన్ కార్డ్‌లో నుంచి మిమ్మల్ని గాని తొలగించారంటే మీకు తిరిగి రేషన్ కార్డ్ రావడం అనేది ఇంకా దేవుడిష్టం అన్నమాట. సో, చాలా అంటే చాలా ఇంపార్టెంట్ రేషన్ కార్డ్ అనేది. మనకు పిల్లల చదువులకు ఫీజ్ రీయింబర్స్‌మెంట్ కావచ్చు. అలాగే మనకు తల్లికి వందనం పథకం కావచ్చు, మహిళలకు సంబంధించి ఆడబిడ్డ నిధి కావచ్చు. సో, ఏ స్కీమ్ అయినా సరే రైతులకు సంబంధించి కూడా కావచ్చు. ఎనీథింగ్ ఏ స్కీమ్ అయినా సరే మనకు రాష్ట్ర ప్రభుత్వం వీడు అర్హుడు అని చెప్పి మనల్ని గుర్తించాలి అంటే మాత్రం రేషన్ కార్డ్ ఖచ్చితంగా కలిగి ఉండాలి. కాబట్టి రేషన్ కార్డ్‌ని జాగ్రత్త చేసుకోండి. ఈకేవైసీ ఒకవేళ మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్‌లో ఎవరైనా బయట గనక వెళ్ళుంటే అప్పుడు మీరేం చేయొచ్చంటే, వాళ్ళకి సంబంధించినటువంటి ఆహ్, ఆప్షన్ దగ్గర మీరు వాళ్ళు ఇంట్లో లేరు. సో, బయట పనుల మీద వెళ్లున్నారని చెప్పి మైగ్రేషన్ లాగా ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ పెట్టించుకోండి. అది మీకు వీఆర్ఓ అయినా సరే పెడతారు. ప్రాబ్లమ్ లేదు. లేదా రేషన్ షాప్‌లో అయినా సరే చేస్తారు. కానీ ఈకేవైసీ మాత్రం అందుబాటులో ఉన్న వాళ్ళందరూ కూడా చేసుకొని తీరాల్సిందే. లేదంటే మీకు రేషన్ కార్డులనేది ప్రాబ్లమ్‌లోకి వెళ్తాయన్నమాట. అయితే ఈ రేషన్ కార్డులకి మనకు గతంలో మనకు కరెక్షన్ గాని అలాగే మెంబర్స్‌ని యాడ్ చేసుకోవడం, డిలీట్ చేసుకోవడం ఇవన్నీ కూడా మనకైతే గతంలో లేవు. కానీ ఇప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం ఆన్‌లైన్‌లో సైట్ రిలీజ్ చేసింది. సో, కావాలంటే మీరు వెళ్లి మీ రేషన్ కార్డ్‌లో మార్పులు, చేర్పులు చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు ఒకవేళ కొత్త రేషన్ కార్డ్ గాని లేకపోతే, మీకు పాత రేషన్ కార్డే ఉంటే, మీరు కొత్త రేషన్ కార్డ్‌కి రూ. 200 కట్టి సచివాలయంలో అప్లై చేసుకుంటే వితిన్ 15 డేస్ 15 రోజుల లోపల మీ రేషన్ కార్డ్ మీకు ఇంటికి పోస్ట్‌లో వచ్చేస్తుంది. సో, ఇదండి మొత్తంగా రేషన్ కార్డ్‌లకు సంబంధించి. ఫర్దర్‌గా ఈ యొక్క స్కీమ్స్‌కి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.